ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున ఈ రాశి జాతకులకు చచ్చినా కూడా మిస్ చేసుకోకూడదు. గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజున మిస్ అవ్వకుండా వీడియో చూస్తే కష్టాలన్నీ కూడా పట్టపంచలు కాబోతున్నాయి. కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు, కన్నీళ్ళు మరియు కొన్ని అవమానాలకి ముగింపు పలికే ఒక అద్భుతవంతమైన సమయం ఆసన్నమైందంటే నమ్మండి. ఈరోజు ఈ తిథి మీ జీవితంలోనే అత్యంత కీలకమైన రోజు కాబోతుంది. ఈ రాశి వారు ఎదుర్కోబోయే మార్పులు, గ్రహాల గమనము, ముఖ్యంగా భగవంతుడు మీకు పంపించే ఆ 5 దివ్య సంకేతాల గురించి వీడియోలోనే అత్యంత ముందుగా విశ్లేషించుకుందాం. చాలామంది ఈ రాశివారు, స్వామి మేము ఎంతో కష్టపడుతున్నాము, అందరికీ మంచి చేస్తున్నాము, కానీ మాకు ఎందుకు ఇన్ని అవమానాలు, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు చెప్పి బాధపడుతుంటారు. కానీ ఇవన్నీ బాధలన్నిటికీ కూడా ఆ భగవంతుడు ఒక పరిష్కారం అయితే చూపించడం జరుగుతుంది. మీ జీవితంలో సహనం నశించిపోయి ఇక నా వల్ల కాదు అనుకున్న క్షణంలోనే దైవం తన చెయ్యి అందిస్తాడు. ఈ వ్యక్తిత్వం, మీ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఆటుపోట్లు, భవిష్యత్తులో మీరు పొందబోయే బంగారు కాలం, ఇవన్నీ కూడా స్పష్టంగా వస్తాయి. ఈ రోజున మీ యొక్క జీవితంలోనే ఏ మార్పు కలగబోతుంది అంటే కనుక మేము చెప్పబోయే ఈ శక్తివంతమైన మంత్రం వీడియో చివరిలోనే ఉంటుంది. ఈ మార్పుతో పాటుగా ఆ యొక్క మంత్రాన్ని కూడా మీరు అస్సలు కూడా ఇలా కాదని అనుకోవద్దు, పొరపాటు పడవద్దు. ఈ మంత్రం మీ జీవితంలోని ప్రతికూలతను తొలగించి మీకు విజయాన్ని చేకూరుస్తుంది. మీరు పడుతున్న ప్రతి కష్టం వెనకాల ఒక గొప్ప పాఠం ఉంటుంది. ఆ పాఠం మిమ్మల్ని రాబోయే రోజే అద్భుత భవిష్యత్తు ఈరోజు ఎలా సంసిద్ధం చేస్తుందో తెలుసుకుందాము. సహనం, కష్టాలు ఈ రాశి వారి అంతర్మదనం. మీరు స్వభావరీత్యా చాలా సున్నిత మనస్కులు. గత కొంతకాలంగా అనుభవిస్తున్న కష్టాలు కేవలం శారీరకమైనవి మాత్రమే కాదు, అవి మీ ఆత్మను గాయపరుస్తున్నాయి. మీ సహనానికి ఇది అతిపెద్ద పరీక్షగా మీకు తోస్తుంది. ఈ పరీక్షను ఎదుర్కొని బయటికి రాలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. భగవంతుడే పెట్టిన అతిపెద్ద పరీక్ష ఇది. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ అడ్డంకులు ఎదురవుతుంటే మేము ఎంతకాలం ఇలా ఓర్చుకోవాలి అని చెప్పేసి బాధపడుతున్నారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తున్న లోపల బాధ మిమ్మల్ని దిగమింగుకొని పైకి చిరునవ్వుతోనే కనిపిస్తున్నారు. ఈసారి మిమ్మల్ని బలహీనంగా మార్చకూడదు. భవిష్యత్తులో రాబోయే అద్భుతాన్ని తట్టుకునేలాగా మీకు రాటు తెలుస్తుంది. మీరు పడుతున్న కన్నీటి చుక్కకు భగవంతుడే లెక్క రాస్తున్నాడు. నిరాశ చెందకండి. మీ ఓర్పు వెనుక ఒక గొప్ప విజయం దాగి ఉంది. జీవితంలోనే ఎదుర్కొనే ఆటుపోట్లు, నమ్మక ద్రోహాలు, జీవితం అంటేనే ఎత్తుపల్లాలు అని తెలిసినప్పటికీ ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆటుపోట్లు ఊహ కూడా అతీతం. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో, ఎవరి కోసమైతే మీ ప్రాణాన్ని వెచ్చించారో వారే మిమ్మల్ని నట్టేట ముంచిన సందర్భం ఇది. మీ మంచితనాన్ని చేతగాని తలంగా చూసిన వ్యక్తుల మధ్య మీరు బ్రతుకుతున్నారు. ఆర్థికంగా దెబ్బతినడం ఒక ఎత్తైతే, మానసికంగా బంధాలు తెగిపోవడం మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తున్నాయి. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎంతో తుఫాను వచ్చే ముందు ఎలా ఉంటుందో మీ జీవితం కూడా ప్రస్తుతం ఇప్పటి ఈ రోజు వరకు అలాగే గందరగోళంగా ఉంది. కానీ మీరు ఈ రోజున సంకల్ప బలం ఉంది కాబట్టి మీరు నిలబడే ఉన్నారు. మీ ఆటుపోట్ల వలన పడగొట్టడానికి కాదు, మీరు ఎంత దృఢమైన వారో మీకు మీరే నిరూపించుకోవడానికి వస్తున్నాయి. అవమానాలు, సమాజంలో వచ్చే విభేదాలు, సమాజం ఎప్పుడు గెలిచిన వారి పక్షానే ఉంటుంది. అది మీకు బాగా అర్థమైంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించని బంధువులు, మీరు తప్పు చేయకపోయినా సరే నిందన వేసే ఇరుగు పొరుగువారు మీ మనసును గాయపరుస్తున్నారు. ముఖ్యంగా గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన మీకు బయట సమాజంలోనే ఎదురయ్యే చిన్న అవమానాలు కూడా కొండంత భారం అనిపిస్తుంది. సమాజంలో మీకు రావాల్సిన కీర్తి ప్రతిష్టలు కూడా కొందరు అడ్డుపడుతున్నారు. మీరు చెప్పే మాట నిజమైనప్పటికీ దానిని వినే ఓపిక ఎవరికీ లేదు. ఇటువంటి సమయంలో మీరు మౌనంగా ఉండడం శ్రేయస్దాయకం.
కాలం మీ తరపున సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. మిమ్మల్ని తక్కువ చేసిన వారే రేపు మీకు సహాయం కోసం ఎదురు చూసే పరిస్థితులు రాబోతున్నాయి. కుటుంబంలో కలహాలు, మానసిక ప్రశాంతత లోపం, ఇల్లు అనేది ప్రశాంతంగా ఉండవలసినప్పుడు కానీ ఈ రాశి జాతకులు ఇంటికి వెళ్ళాలి అంటే ఒక రకమైన భయం ఏర్పడే పరిస్థితి వచ్చింది. చిన్నపాటి మాట పట్టింపు కుటుంబ సభ్యుల మధ్య పెద్ద గొడవలకు దారితీస్తున్నాయి. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన. ఒకవైపు భార్యాభర్తల మధ్య పెరిగిన దూరం, మరొక వైపు మిమ్మల్ని వేధిస్తున్నాయి. మీ ఉద్దేశం మంచిదైనప్పటికీ మీ మాట తీరును కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దీని వలన రాత్రిపూట నిద్ర కరువై మానసిక ప్రశాంతత కోల్పోతున్నారు. కుటుంబం కోసం మీరు చేస్తున్న త్యాగాలు ఎవరు గుర్తించటం లేదని లోపల బాధపడుతున్నారు. అయితే గ్రహస్థితి మారుతుంది. మీ మాటకు మీకు కుటుంబం గుర్తు చేసే సమయం ఆసన్నమైంది. ఆర్థిక ఇబ్బందులు, కష్టకాలం, ధనపరమైన అడ్డంకులు. ఆర్థిక పరంగా మీరు గత కొద్ది మాసాలుగా ఎంతో గడ్డు కాలం అనుభవిస్తున్నారు. చేతికి అందాల్సిన డబ్బు చివరి నిమిషంలోనే నిలిచిపోయిన, అనవసరమైన ఖర్చులు వచ్చి పట్టుకున్న, తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అప్పులు తీర్చలేక కొత్త అప్పులు పుట్టక మీరు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. మీరు ఎంతో నమ్మకంతో చేసిన పెట్టుబడులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కష్టపడి పనిచేస్తున్న ఫలితం మాత్రం ఇతరుల పాలవుతుంది. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల మీ వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతింటుంది. సంపాదించే శక్తి ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుంది. ఇది కేవలం కర్మ ప్రభావం మాత్రమే. ఈ కష్టకాలం నుండి ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకునేలాగా చేస్తుంది. త్వరలోనే మీ ద్వారాలు అదృష్టం వైపు ఏర్పడబోతున్నాయి. అప్పటి వరకు కూడా మీరు సమయం పాటించండి, మౌనంగా ఉండండి. మొదటి సంకేతం ఈ రోజున అంతరంగ శాస్త్రం మరియు భక్తి పెరగడం. మీ జీవితంలోనే మార్పు మొదలవుతుంది అనడానికి భగవంతుడు ఇచ్చే అత్యంత శక్తివంతమైన మొదటి సంకేతం. మీ అంతరంగంలోనే కలిగే మార్పు గతంలోనే ఎన్నడూ లేని విధంగా మీ మనసు ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపేస్తుంది. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు ఎదురవుతున్నా గతంలో లాగా మీరు ఆవేశపడి కూడా ఒక రకమైన నిశ్శబ్దాన్ని పాటిస్తారు. ఈ నిశ్శబ్దం ఓటమి కాదు, మీ లోపలనే ఎదుగుతున్నటువంటి ఆత్మవిశ్వాసం. పూజ గదిలో కూర్చున్నప్పుడు లేదా దైవ నామస్మరణ చేస్తున్నప్పుడు మీ కళ్ళల్లోనే తెలియకుండానే నీళ్లు తిరుగుతున్నాయి అని భయం వల్ల వచ్చిన కన్నీళ్లు కాదు, భగవంతుడు మీ బాధను వింటున్నాడనే నమ్మకంతోనే వచ్చే ఆర్తి. మీ లోపల కోపం తగ్గి సహనం పెరుగుతుంది. చుట్టూ ఉన్న గొడవలు పట్టించుకోకుండా మీ మనసును దైవ పాదాల చెంత ఉంచాలని చెప్పి బలంగా కోరుకున్నారు. ఈరోజు ఈ మానసిక ప్రశాంతతే మీకు రాబోయే గొప్ప విజయానికి పునాది. ఎప్పుడైతే మీరు బాహ్య ప్రపంచంతో మీ అంతరాత్మను ఎక్కువగా నమ్ముతారు, అప్పుడే భగవంతుడి కరుణ మీ పైన ప్రసరించడం మొదలైంది అని అర్థం. రెండవ సంకేతం చిన్న ఆనందాలు, అద్భుత అనుభవాలు. రెండవ సంకేతం మీ నిత్య జీవితంలోనే ఈ రోజున చిన్న చిన్న అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ పెదాల మీద నవ్వుకు కారణం మీరు ఏదో ఒక సమస్యతో తీవ్రంగా ఈరోజు ఆలోచిస్తుంటే దానికి సంబంధించిన పరిష్కారం ఒక పుస్తకంలోనూ, ఎవరైనా మాట్లాడుకుంటున్న మాటల్లోనూ, టీవీలో వచ్చే వార్తల్లోనూ మీకు తారసపడుతుంది. ఇది కాకతాళీయం ఏమీ కాదు, ప్రకృతి మీకు ఇస్తున్నటువంటి సూచన. ఎంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న చిన్నపాటి శుభవార్త మీ చెవిన పడుతుంది. అది పెద్ద విజయం కాకపోవచ్చు, కానీ మీలోని ఆశలు చిగురింపచేస్తాయి. మార్గ మధ్యంలో మీకు పవిత్రమైన వస్తువులు కనిపించడం, దేవాలయ ప్రసాదం అందడం, లేదా ఆకస్మికంగా ఒక సాధువు లేదా పెద్దల ఆశీర్వాదం లభించడం, ఇటువంటివి జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మీరు సరైన మార్గంలోనే ఉన్నారని, మీ కష్టాలన్నీ తీరే రోజులు దగ్గర పడ్డాయని చెప్పే సంకేతాలు. ఈ చిన్న చిన్న ఆనందాలు ఈరోజు గుర్తిస్తే మీలోని ప్రతికూల ఆలోచనలన్నీ నశించి సానుకూలమైన శక్తి పెరుగుతుంది. మీ మనసు తేలిక పడుతుంది. రాబోయే పెద్ద మార్పుకు కూడా సిద్ధంగా ఉండండి. అద్భుత అనుభవాలు ఇక మూడవ సంకేతం అనుకోని సహాయం, ఆశ్రయం లభించడం. జీవితంలో మనం ఒంటరి అయిపోయామని, మనల్ని ఆదుకునేవారు ఎవరు లేరని భావించే తరుణంలోనే మూడవ సంకేతం ప్రత్యక్షమవుతుంది. ఎవరు లేని చోట మీరు అడగకుండానే ఈ రోజున ఒక వ్యక్తి మీ ముందుకు వచ్చి సహాయం చేస్తాడు. ఆ వ్యక్తి మీకు తెలిసిన వారైనా అయి ఉండవచ్చు, లేదా పూర్తిగా తెలియని వారైనా కూడా కావచ్చు. వారు చేసే సహాయం ఆర్థికపరమైనది కావచ్చు, లేదా ఒక మంచి సలహా రూపంలో కూడా ఉండవచ్చు. కానీ ఆ సమయానికి
కొండంత అండగా అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆశ్రయం లభించడం, నమ్మదగిన వ్యక్తులు మీ పక్షాన నిలబడడం, ఇది ఈరోజు భగవంతుడు పంపిన దూతగా మీరు భావించండి. ఇన్నాళ్ళుగా మిమ్మల్ని దూరం పెట్టిన వారు కూడా మెతపడి మీకు సహకరించడానికి ముందుకొస్తారు. ఈ మార్పు మీ గొప్పతనం వల్ల కాదు, మీపై ఉన్న దైవ కృప వలన జరుగుతుంది. మీరు పడుతున్న కష్టాలను చూసి చలించిన ప్రకృతి మీకోసం కొత్త ద్వారాలు తెరుస్తుంది. ఈ అనుకోని సహాయం మీ ఆర్థిక ఇబ్బందులను లేదా వృత్తిపరమైన సమస్యలను అధిగమించడానికి ఒక గొప్ప మలుపుగా మారుతుంది. 4వ సంకేతం ప్రతికూల పరిస్థితులు మారిపోవడం. 4వ సంకేతం మీ చుట్టూ ఉన్న వాతావరణంలోని వచ్చి విప్లవాత్మకమైన మార్పు. ఇన్నాళ్ళుగా అడుగడుగున అడ్డంకులు సృష్టించిన పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటాయి. మీకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు తమంతటి తామే మీ దారుల నుంచి తప్పుకుంటారు లేదా మౌనంగా ఉండిపోతారు. కోర్టు కేసుల వివాదాలు లేదా ఆస్తి తగాదాలు వంటివి మీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తుంది. మీ శత్రువులు మీ పైన పైచేయి సాధించడానికి, అది విఫలం అవ్వడానికి గమనిస్తారు. ఆఫీస్లో కానీ వ్యాపారంలో కానీ మీకు ఎదురైన సవాళ్ళు క్రమంగా అనుకూలతగా మారిపోతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతున్నప్పుడు మీలోని ఈ యొక్క తెలియని ఉత్సాహం ప్రవేశిస్తుంది. భయం స్థానంలోని ధైర్యం వచ్చి చేరుకుంటుంది. చీకటి మేఘాలు విడిపోయి సూర్యరశ్మి ప్రసరించడంనట్టుగా మీ జీవితంలోని గందరగోళం తొలగిపోయి ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఇది మీ కర్మఫలం పూర్తి కావస్తుందని, పుణ్యఫలం మొదలవుతుందని చెప్పే పరమ పవిత్ర సంకేతం. ఈరోజు 5వ సంకేతం బంగారు కాలం. 6వ సూచనలు. చివరిగా 5వ సంకేతం, ఇది మీ జీవితంలోని ఒక కొత్త శకానికి నాంది. మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు చేపట్టబోయే ప్రతి పనిలోని విజయం కనిపిస్తుంది. ఆర్థికంగా కొత్త ఆదాయ మార్గం పుట్టుకొస్తుంది. మీ మాటలకు సమాజంలోనే విలువ పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన వారు ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు. కుటుంబంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి అందరూ ఒకటిగా కలిసే ఉంటారు. ఒక రకమైన ఐశ్వర్య ప్రకాశం మీకు ముఖంలో కనబడుతుంది. మీరు ఏది తలపెట్టినా సరే అది దిగ్విజయంగా పూర్తవుతుందన్న నమ్మకం మీకు స్థిరపడుతుంది. ఇది కేవలం ఒక తాత్కాలిక మార్పు కాదు. ఈరోజు మీ జీవితం సంపూర్ణంగా సుఖ సంతోషాలతో ఇక నుంచి నిండిపోబోతుందని ఇది ఒక గట్టి పునాది. భగవంతుడు తన కర్ణ కటాక్షాలను మీ పైన ఆలస్యం చేసిన అధికారికంగా సంపూర్ణంగా కురిపిస్తున్నాడని, మీ కష్టాల కాలం ముగిసి మీ బంగారు కాలం మొదలైందని చెప్పే సంకేతం. ఈ మార్పును మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ఎందుకంటే మీ కష్టానికి దక్కిన ప్రతి ఫలితం ఇదిగా భావించండి. కష్టాలను కొలిమి నుంచి ఇకపై బయటపడబోతున్నారు. ఆనంద బాష్పాలు చిందించే రోజులు. మీ కష్టానికి ఈరోజు ఖచ్చితంగా గౌరవం ఉంటుంది. వ్యక్తిత్వం మీదనే చాలా మంచి సుగుణాలు కూడా ఉంటాయి. సహజంగానే మీరు అత్యంత దయాగుణం కలిగిన వారు. పరుల కష్టాన్ని చూసి చలించిపోయే గుణం మీలో నిండుగా ఉంటుంది. ఎవరైనా సరే ఇబ్బందులో ఉన్నారు అంటే మీ వద్ద ఏమీ లేకపోయినా ఏదో ఒక రకంగా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీలోని గొప్ప సంస్కారం. అంటే ఇదే అతిపెద్ద బలహీనతగా కూడా మారబోతుంది. ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడం వలన మీరు అనేక మార్లు మోసపోయారు. మీ మనసు చాలా సున్నితమైనది కావడం వలన ఇతరులు అన్న చిన్న మాటను కూడా రోజు తరబడి తలుచుకుంటూ బాధపడుతుంటారు. ఆధ్యాత్మిక చింతన. ఎంతటి ఆపద వచ్చినా సరే భగవంతుడి పైన భారం వేసి నిలబడతారు. కానీ మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం జాప్యం చేస్తారు. ఈ రాశి వారు తరచుగా ఊహాలోకంలో విహరిస్తుంటారు. ఇది వాస్తవ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు మీకు అడ్డంకిగా మారుతుంది. మీలోని ఈ సున్నితత్వాన్ని ఇతరులు ఆసరా చేసుకోకుండా జాగ్రత్త నేర్చుకోండి. ఈ జీవితం, ఆరోగ్య, మానసిక స్థితి. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోనే కొన్ని ముఖ్యమైన మార్పులు సంభవిస్తాయి. కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక ఒత్తిడి మీ ఆరోగ్యంపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా నిద్ర లేని సమస్యలు, కడుపుకు సంబంధించిన ఇబ్బందులు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలోనే క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా యోగా వంటివి ఆచరించండి. ఒంటరిగా ఉండడం కంటే ఆప్త మిత్రులతో, కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఉపశమనం ఇస్తుంది. మీ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈ సమయంలోనే ఫలిస్తాయి.
అయితే అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి వర్తమానంలోనే జీవించడం నేర్చుకోండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలు నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ప్రేమ సంబంధాలు, సమస్యలు మరియు పరిష్కారాలు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న ఈ రాశి వారికి ఈరోజు సమయం కొంత గందరగోళంగా ఉండొచ్చు. చిన్న చిన్న అపార్థాల వల్ల భాగస్వామితో వాదనలు జరిగే ఒక అవకాశం ఉంది. మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదనే వాదన మీలో కలుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే సంభాషణ, కాంపోజిషన్ ద్వారానే ఏదైనా పరిష్కారం దొరుకుతుంది. మౌనంగా ఉండి మనసులోని బాధపడడం వలన దూరం పెరుగుతుంది తప్పదు. మూడో వ్యక్తి ప్రమేయం వలన మీ బంధంలో చిచ్చురేగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇతరుల మాటలు విని మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాల్ని అవమానించకూడదు. పరిష్కారం ఏమిటంటే ఇద్దరూ కలిసి ఒక చోట కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవడం. మీ మనసులోని భావాలు స్పష్టంగా చెప్పండి. ఈ రోజున సహనం పాటిస్తేనే మీ బంధం దృఢంగా మారుతుంది. వివాహ బంధం సమస్యలు, పరిష్కారాలు, వైవాహిక జీవితంలోని గత కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తతలు ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు లేదా అత్తమామల జోక్యం కావచ్చు. మీరు జీవిత భాగస్వామికి ఇచ్చే ప్రాధాన్యత పెరిగితే సమస్యలు సగం సమసిపోతాయి. ఒకరినొకరు నిందించుకోవడం మానేసి బాధ్యతలను పంచుకోవడం నేర్చుకోండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పాత గొడవలను తవ్వితీయడం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోండి. ఒకరినొకరు క్షమించుకునే గుణాన్ని అలవర్చుకోండి. మీ సంసారం మళ్ళీ స్వర్గంగా మారబోతుంది. ఒక చిన్న విహారయాత్ర లేదా దేవాలయ దర్శనం మీకు అత్యంత మానసిక దూరాన్ని తగ్గిస్తుంది. పరస్పర గౌరవం, నమ్మకం వివాహ బంధానికి అసలైన గుర్తింపు. గ్రహ ఫలాలు, గ్రహ గమనం ప్రభావం ఈ రోజున మీకు ఏమిటంటే ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీ రాశికి అధిపతి అనుకూల స్థితిలో ఉండడం వలన భగవంతుడి కరుణ లభిస్తుంది. శని ప్రభావం వల్ల మీకు పనులు జాప్యం నడుస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆచితూచి అడుగేయండి. రాహుకేతువుల సంచారం వలన కొన్నిసార్లు భ్రమలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి పెద్దల సలహా లేకుండా కొత్త పనులు ప్రారంభించవద్దు. కుజుడు అనుకూలంగా ఉండడం వలన మీలో ధైర్యం పెరుగుతుంది. ఇది శత్రువులపైన విజయం సాధించడానికి ఈరోజు తోడ్పడుతుంది. గ్రహాల అనుకూలతను పెంచుకోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా శ్రేయస్కరం. గ్రహస్థితులు ప్రస్తుతం మీకు సవాలుగా ఉన్నప్పటికీ మీ జన్మ జాతకంలోని బలం వల్ల మీరు ఈ కష్టాల నుంచి సులభంగా గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విద్యార్థులు మరియు విద్యారంగంలోని ఏకాగ్రత. భవిష్యత్తులో మనం విద్యార్థుల విషయానికి వస్తే సమయం చాలా కీలకం. గత కొంతకాలంగా చదువు పైన శ్రద్ధ తగ్గడం, అనవసరమైన విషయాలపైన మనసు మళ్ళడం వలన ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఏకాగ్రత లోపించడం వలన చదివిన అంశాలు గుర్తుకుండిపోవడం మిమ్మల్ని బాధిస్తుంది. అయితే ఈ రోజున మీలో ఒక రకమైన మార్పు మొదలవుతుంది. బుధగ్రహ ప్రభావం వలన మీ మేధస్సు చురుగ్గా పారుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అశ్రద్ధ చేయకూడదు. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి ఈ రోజున ఏదైనా ఒక మార్గం సులభమయ్యే సూచనలు కనబడుతున్నాయి. స్నేహితుల వల్ల సమయం వృధా కాకుండా చూసుకోవడం మీ బాధ్యత. గురువుల పట్ల గౌరవం అయితే పెంచుకోండి. వారి సలహాలు మీకు దిక్సూచిలాగా పనిచేస్తాయి. కష్టపడి చదివిన చదువు ఎన్నటికీ వృధా పోదని గుర్తుపెట్టుకోండి. మీ పట్టుదల మీకు ఉన్నతమైన భవిష్యత్తును అందిస్తుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మరియు ధనవృద్ధి మార్గాలు. ఈ రోజున ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న మీకు ఈ సమయం కొత్త ఆశను కలిగిస్తుంది. ఇన్నాళ్ళుగా నిలిచిపోయిన బకాయిలు లేదా రావాల్సిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ప్రస్తుతానికి అతిపెద్ద ఆదాయం అని గుర్తుపెట్టుకోండి. ధనవృద్ధి కోసం మీరు చేసే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ షేర్ మార్కెట్ లేదా జూదం వంటి రిస్క్ ఉన్న వ్యవహారాలకి దూరంగా ఉండడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల విషయంలోనే తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. వ్యాపారస్తులకి, నూతన పెట్టుబడులకి ఇది అనుకూల సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని పటిష్టం చేసుకోవడం పైన దృష్టి పెట్టండి. పొదుపు మాత్రమే మిమ్మల్ని భవిష్యత్తులోని ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో శుభ్రతను పాటించి ప్రతిరోజు దీపారాధన చేయండి. మీ కష్టార్జితానికి తగిన ఫలితం లభించే రోజు దగ్గర పడింది. ఉద్యోగుల పరిష్కారాలు. ఉద్యోగరీత్యా ఈ రాశివారు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి ఈ సమయంలో తగ్గుతుంది.
ఆఫీసులో మీ పనితీరును తక్కువ చేసి చూస్తున్న వారికి మీ నైపుణ్యం ద్వారా సమాధానం చెప్పే రోజు ఇది. పై అధికారులతోనే వాదనకు దిగకండి. మీ పని మీద మీరు దృష్టి పెడితే గుర్తింపు దానంతటా అదే వస్తుంది. సహ ఉద్యోగుల నుంచి వచ్చే అసూయ లేదా కుతంత్రాలను ఓర్పుతో జయించాలి. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలోనే సానుకూల మార్పులు అందే అవకాశం ఉంది. బదిలీలు కోరుకునేవారు ప్రయత్నాలు ముమ్మరం చేయవచ్చు. ఉద్యోగ మార్పు చేయాలనుకునేవారు తొందరపడి రాజీనామా చేయొద్దు. కొత్త అవకాశం చేతికి వచ్చే వరకు వేచి ఉండడం శ్రేయస్కరం. పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోతున్నామని చెప్పి వెళితే ఉన్నప్పటికీ ఈ రోజున మీ కెరియర్కు గట్టి పునాది ఇది వేస్తుంది. క్రమశిక్షణ, నిజాయితీ మిమ్మల్ని ఉన్నత స్థితిలోనే నిలబెడుతుంది. దోష నివారణ పరిహారాలు, శాంతి మార్గాలు. ఈ రాశి వారు తమ జీవితంలోనే ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగించుకోవడానికి ఈ రోజున కొన్ని శాంతి మార్గాలను పాటించడం అవసరం. ఏలినాటి శని ప్రభావం వలన కలిగే ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి ప్రతి శనివారం నల్ల నువ్వులను దానం చేయండి లేదా శివాలయంలో శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను ధరించడం, శనగలు దానం చేయడం వలన ఆర్థిక ఇబ్బందులను తొలగుతాయి. పేద విద్యార్థులకు పుస్తకాలను, విద్యా సంబంధిత వస్తువులు దానం చేయడం వలన బుద్ధ దోషం తొలగిపోతుంది, మానసిక వికాసం కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం సూర్య భగవానుడికి అర్ఘ్యం వదలండి. ఆదిత్య హృదయం పాటించడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పక్షులకు ఆహారం వేయండి. మూగ జీవాల పట్ల దయ చూపించడం వలన మీ కర్మ దోషాలు అరించుకుపోతాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు మీ జీవితంలోనే పెద్ద పెద్ద మార్పులు తీసుకొస్తాయి. భగవంతుడి కరుణతో కొత్త జీవితంలో సంతోష భవిష్యత్తు మొత్తంగా చూస్తే ఈ రోజున మీకు ఉండేటువంటి ప్రతి సమయం కూడా విలువైనది. నూతన అధ్యయనానికి నాంది పలుకుతుంది. మీరు అనుభవించిన చీకటి తొలగిపోయి వెలుగు రేఖలు కనిపిస్తాయి. భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించాడు. ఇప్పుడు వరాల జల్లు కురిపించే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన గౌరవం, సంపద, ఆరోగ్యం తిరిగి లభిస్తాయి. గతంలో పడ్డ కష్టాలు ఒక పాఠంగా భావించి భవిష్యత్తులో అడుగు వేయండి. మీలోనే సృజనాత్మకతకు పరుగులు వేయండి. రాబోయే సమయం మీది, మీ కుటుంబానిది. అందరితో స్నేహపూర్వకంగా ఉండండి. పగలు ప్రతీకారాలు విడిచిపెట్టండి. మీ మనసులో కలిగే అంతరంగ శాంతి మీకు అసలైన విజయం. ధైర్యంగా ముందుకు సాగండి. భగవంతుడి కరుణ కటాక్షాలు మీకు నిరంతరం తోడుంటాయి. మీ జీవితం సంతోషమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవరు నిజంగా మీ వాళ్ళు కేవలం అవకాశవాదులని చెప్పే విషయం పూర్తిగా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ దశలో ప్రతి ఒక్కరిని గుడ్డిగా విశ్వసించడం మీకు అత్యంత ప్రమాదకరం. కాబట్టి నిశ్శబ్దంగా గమనించండి. అవసరం లేని విషయాలు అస్సలు స్పందించకపోవడం మీకు ఎంతైనా మేలు చేస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచంలోనే ఎంతో తెలివిగా మంచిగా మాట్లాడే వాళ్ళు లోపల మాత్రం మీ ఎదుగుదల ఆశలు ఇష్టపడని చెడు శక్తులు దాగి ఉన్నారు. ముఖ్యంగా 24 గంటల్లోనే వారి మాట తీరులో, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులు చాలా స్పష్టంగా గమనించగలుగుతారు. ఎవరు నిజంగా మీ శ్రేయస్సు కోరేవారు, మీ వాళ్ళు ఎవరు కేవలం తమ స్వార్థం కోసం వాడుకునే అవకాశాలు అని పచ్చి నిజం మీ కళ్ళకు కట్టినట్టుగా స్పష్టమవుతుంది. ఈ కీలకమైన దశలలో కళ్ళ ముందున్న ప్రతి ఒక్కరిని గుడ్డిగా విశ్వసించడం మీకు అత్యంత ప్రమాదకరం. కాబట్టి నిశ్శబ్దంగా గమనించడం, అవసరం లేని విషయాలలోనే అసలు స్పందించకపోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. మరియు ఈ రాశి వారి మనసు అనుకోకుండా ఆధ్యాత్మికత వైపు వెళ్తుంది. దేవుడి ప్రార్థన, ధ్యానం వంటి పవిత్రమైన విషయాలపైన మీకు ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. ఒకే ఒక చిన్న నిర్ణయం మీ జీవితం పెద్ద మలుపు వైపు నడిపిస్తుంది. అది ఉద్యోగానికి, ఒక ముఖ్యమైన బంధానికి, ఒక వ్యక్తిగత జీవితమైనా కావచ్చు. ఇప్పటి వరకు మీరు తీవ్రమైన సందేహంలోనే, అయోమయంలో ఉన్న ముఖ్యమైన విషయం పైన ఈరోజు స్పష్టత అనేది వస్తుంది. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో మనసులోనే భయం కాదు, మీ ఆత్మ చెప్పే మాటలు మాత్రమే వినండి. ఇతరుల అభిప్రాయాన్ని మిమ్మల్ని గందరగోళం నెట్టేయచ్చు, కానీ మీ మనసులో వాళ్ళు చెప్పేది మాత్రం మీ జీవితం అత్యంత సరైనది. ఈ రోజున మీరు ధైర్యంగా తీసుకున్న నిర్ణయమే రాబోయే సంవత్సరాల్లో మీకు తిరుగులేని స్థిరత్వాన్ని, సమాజంలో గొప్ప గౌరవం తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ రాశి వారి మనసు 2 విభిన్న మార్గాల మధ్య నిలబడింది.
అంటే ఒకటి గతంలో మీరు అనుభవించిన చేదు అనుభవాలు, మీ ఫలితాలు మరియు గుండె కోత. మరోవైపు అంటే కొత్త ఆశ, ఒక కొత్త సరికొత్త ప్రశాంత జీవితం. ఈ రెండిటి మధ్య మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. మళ్ళీ ఆ పాత శత్రువు ఉండిపోతారు. నమ్మకాన్ని ఎంచుకుంటే అద్భుతమైన మార్పు మొదలవుతుంది. ఈ రోజున ఈ నిజాన్ని బలంగా చూపిస్తుంది. మీరు ఎంచుకునే మార్గం పూర్తిగా మీ చేతిలోనే ఉంటుంది. ఎన్నాళ్ళుగా మీ గుండెల్లోనే మోస్తున్న ఒక బాధ, మనోవేదన, ఎవరికి చెప్పలేని బాధ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. అది జీవితంలోనే మీకు జరిగిన అన్యాయం కావచ్చు. ఆ బాధను మీరు మళ్ళీ గుర్తుకొస్తుంది, కానీ ఈసారి అది మిమ్మల్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోవడానికి. ఓ కన్నీరు, ఒక నిశ్శబ్దం, ఒక గట్టి నిర్ణయం మీకు మీ పాత కర్మల నుండి పూర్తి విముక్తి ఇస్తాయి. మనసు తేలిగ్గా మారుతుంది. అప్పుడే నిజంగా కొత్త జీవితం మొదలవుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది, కానీ అకస్మాత్తుగా వచ్చే కొన్ని ఖర్చుల వలన చేతుల డబ్బు నిలవటం కాస్త కష్టమవుతుంది. ఏదైనా మెడికల్లో ఎమర్జెన్సీ కోసం డబ్బు ఖర్చు అయి తీరాల్సి వస్తుంది. మీ రాశికి అధిపతి మీకు అనుకూలత వలన మీకు గతంలోనే తీసుకునే పాత అప్పులు ఇప్పుడు నెమ్మదిగా తీర్చేస్తారు. ఈ రోజున ఇతరులకు ఆసరా అవ్వకండి. మార్కెట్లలోనే ఉన్నత పెట్టుబడులు పెట్ట కోసం మీరు ఎంతో శ్రేయస్కరం కాదు. ఇప్పటి వరకు మీరు భారంగా భరించిన కష్టాలు ఏ పరిస్థితుల్లోనూ మిమ్మల్ని ఎంత మాత్రం నియంత్రించలేదు. వీరి బయటికి వచ్చి గట్టిగా మాట్లాడకపోయినా మీ కాలమే మీకు శక్తి ఏంటో అందరికీ చూపిస్తుంది. మీ జాతకంలోనే ఉన్న అష్టమ కుజ దోషాన్ని నివారించుకోవడానికి మరియు కేతు వల్ల మీలో వస్తున్న ఆత్మన్యూన్యత భావానికి పూర్తిగా తొలగించుకోవడానికి మన వేదశాస్త్రాలు చెప్తున్న శక్తివంతమైన పరిహారం తప్పకుండా వినండి. ఈ రోజున వాహన ప్రమాదాలు, శత్రు భయాలు మరియు అనవసరమైన కుటుంబ కలహాలు జరగకుండా ఉండడానికి ఈరోజు నల్ల నువ్వులతో శని భగవానుడికి దీపారాధన చేయండి. శనిదేవుని గుడిలోగా హనుమంతుడికి నల్ల నువ్వులు లేదా నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల అత్యంత ప్రతిఫలం లభిస్తుంది. స్నేహితుల పట్ల మీలో ఉన్న నిర్లక్ష్యం, తీవ్రమైన మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోవడానికి ఈ రోజున సమీపంలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించి ఎర్రటి పుష్పాలు సమర్పించండి. అలాగే ఓం కేతవే నమః, ఓం క్లీం కాళికాయ నమః అనే మంత్రాన్ని జపించండి. శత్రునాశనం జరుగుతుంది. మీ వృత్తి జీవితంలోనే ఉన్నత గుర్తింపు తీసుకొచ్చి రాజయోగ ప్రయోజనాలను తీసుకొచ్చే ఉదయాన్నే పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన జలంతో అభిషేకం చేయండి. శివశాలిస లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని చదువుకోవడం వల్ల మీ జీవితంలోనే ఆనందం వస్తుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.